రామగుండలో భారీ వర్షం కురిసింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సహన్ను అడిగి తెలుసుకుందాం. సహన్, చెప్పండి, వర్షం వల్ల రామగుండంలో పరిస్థితి ఎలా ఉంది? కావ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అర్ధరాత్రి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రత్యేకంగా పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ప్రాంతంలో కోల్బెల్ట్ ఏరియాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజియన్ పరిధిలోని సుమారు 4 ఓపెన్ కాస్ట్ల పరిధిలో 40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ల వద్ద నిలిచిన నీటిని యంత్రాలతో అధికారులు తోడేస్తున్నారు. గోదావరికని ప్రాంతంలో పైన్ లైన్ ప్రాంతంలో వర్షపు నీరు నిలవడం వల్ల గోదావరికని నుంచి మంతిని వెళ్లే వాహనాలకు ఇబ్బందిగా మారింది. గోదావరికని ప్రాంతంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్ ను ఏర్పాటు చేసి ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఇటు జగిత్యాల జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తుంది. జగిత్యాల, ధర్మపురి పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లికి భారీగా వరద కొనసాగుతుంది. నంది పంప్ హౌస్ ద్వారా 12,000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద వస్తుంది. మిడ్మానేర్ ప్రాజెక్టు ఎగువ నుంచి 12,425 క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితిగా. ధన్యవాదాలు సహన్.